నమస్కారం. ఎండి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం 5వ రోజుకు చేరిన శాంతియుత పోరాటం మా ఇల్లు మాకు విడిపించండి. తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో 5వ రోజుకు చేరుకున్న గండవరం అనిల్ సంధ్యాల శాంతియుత నిరసన. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శాంతియుతంగా 5 రోజుల నుండి న్యాయం కోసం లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద నిరసన చేస్తున్నప్పటికీ లేబూరు మల్లికార్జున కుమారులు మాపై రాత్రుల వేళ వాళ్ల ఇంటి యొక్క సీసీ కెమెరాలు ఆఫ్ చేసి బయట వారిని పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తూ బూతులు తిడుతూ వారికి అనుకూలంగా ఉన్న వారిచే మేము వారిని ఇబ్బంది పెడుతున్నట్టు క్రియేట్ చేస్తూ పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు. ఈ విషయంపై పోలీసు వారు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఒప్పు ఉందో సరిచూసి ఈ విషయంపై చర్య తీసుకోవాలని, మేము చట్టానికి వ్యతిరేకులం కాదని, మా యొక్క గోడుని విని మమ్మల్ని అర్థం చేసుకుని మా శాంతియుత ధర్నాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ, మా యొక్క జీవనాధారం ఇంటి మీద వచ్చే రెంటల్ మీదనే మేము బ్రతుకు జీవనం సాగిస్తున్నాము. ఈ విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదని, మాకు లేబూరు మల్లికార్జున కుమారులు లేబూరు బాలాజీ, లేబూరు మహేష్ కుమారుల వల్ల మాకు ప్రాణహాని ఉంది. మా సమస్యకు పరిష్కారం చూపాలని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్, మాది ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం. మా అమ్మవారిది. మాది మూలాపేట. లేబూరు మల్లికార్జున అతనికి మా హస్బెండ్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. మా ఇంటి కాగితాలు పెట్టి అమౌంట్ తీసుకున్నాడు. ఇవ్వట్లేదు. 60 లక్షలు అమౌంట్ తీసుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతుంటే బెదిరిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తే అలాగే ఉన్నారు. అతను వైసీపీ సర్పంచ్. మేము ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే 6 నెలలు సంవత్సరం అని అలాగే చెప్తా ఉన్నారు. తర్వాత అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి, ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తూ వచ్చాడు. అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది. వేరే వాళ్ళని కూడా కార్తో గుద్దించారు అమౌంట్ అడిగారనేసి. అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము. మేము అడిగి మా ఇల్లు ఏలాంకి వచ్చేసింది. ఇంకొక 20 డేస్లో అలాగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నాడు. లోపల చేరి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి, ఇల్లు కొంచెమైనా అమౌంట్ కట్టండి, ఇల్లు ఆగుతుంది అంటుంటే లోపల చేరి బూతులు తిడితే తలుపేసేసాడు మల్లికార్జున. తలుపేసేస్తే మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళ పిల్లల్లో లేబూరు బాలాజీ అనే అతను కూడా మేము వచ్చి డబ్బులు అడుగుతున్నామని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నామనేసి నైట్ 1 గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడే కూర్చొని పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆపి సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి. సార్ సిఐ గారితో మాట్లాడాడు, కానీ మాకే న్యాయం జరగలేదు. మేము ఇక్కడే ఉన్నాము. నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూకుతా ఎలాగంటే అలాగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండనియట్లేదు అసలు. మీకు నోటీస్ పంపించారా? అయిపోయింది. మాకైతే ఏం రాలేదు సార్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? 4 రోజుల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే. నైట్ కూడా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాం. 5 రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీకేం కావాలమ్మా? మాకు అతని చేత డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. మా ఇల్లు ఎలా తీసుకున్నారు సార్ డబ్బులు. ఆ కంపెనీ ద్వారా బ్యాంక్లో పెట్టి అమౌంట్ తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఏం తీసుకుంటారు చేసుకోండి, కోర్టులో తెచ్చుకుంటామన్నారు. మాకు చెప్పండి. కోర్టుకి ఫీజు కట్టే అంత స్తోమత కూడా మాకు లేదు. ఆ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని. నైట్ టైం అయితే అసలు ఉండనియట్లేదు. గందరగోళంగా వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా సార్. మేము ఏం చేసినా అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి. కెమెరాలన్నీ ఆపేస్తున్నారు నైట్ టైం. నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ. మొత్తం దెబ్బ తలుపులు తట్టడం, గోడలు దూకడం, ఆ విధంగా చేస్తూ ఉన్నారు నైట్ టైం. ఇది లేకపోతే మేము కానీ మాకు కానీ మేము ఇక్కడే సూసైడ్ చేసుకుంటాం. మీరు కోర్టుకి మాకు అంత స్తోమత లేదండి. కోర్టుకి డబ్బులు ఇచ్చి మోసపోయాం సార్. మాకు నోటీస్ ఏం రాలేదు సార్. మాకు అసలు వాళ్ళు ఐపీ పెట్టినట్టు మాకు ఏం నోటీస్ రాలా. అయినా మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నంత స్తోమత మాకు లేదు. లాయర్లకి డబ్బు ఫీజులు కట్టేంత ఇది కూడా మాకు లేదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఈ రోజు రోడ్ల మీద పడి ఉన్నాం సార్. చిన్న పిల్లల్ని పెట్టుకుని నైట్ ఇక్కడ ఉంటే నైట్ అంతా భయపెట్టిస్తున్నారు. గోడలు దూకడం, కెమెరాలు ఆపేయడం, లైట్లు ఆపేయడం, ఆ విధంగా చేస్తున్నారు. నీళ్ళు వాటర్ అన్ని రికార్డింగ్ చేసి పెట్టినాం సార్. నా దగ్గర ఏజెన్సీలో కూడా పెట్టున్నాం సార్. మేము ఏజెన్సీలో పెట్టేసి వచ్చాము. ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టుంది. పెట్టినప్పుడు కూడా ఈ విధంగా రాసిచ్చారు వాళ్ళు. కడతామన్నట్టుగా రాసిచ్చారు. మీరు ఇక్కడ ఎన్నో రోజులు చేస్తున్నారు? నాకు ఈరోజు 5వ రోజు సార్. ఏమైనా స్పందన ఉందా?
ఏం స్పందన ఏం లేదు సార్. కానీ సార్ అయితే సోమిరెడ్డి గారు వెళ్తూ చెప్పారు సార్ ఏమో, కానీ ఏం స్పందన ఏం లేదు సార్. వాళ్ళు స్విచ్ ఆపేసుకున్నారు. సార్ మాట్లాడమంటే ఫోన్లు సీఏ గారు పిలిచారు, ఫోన్ చేస్తే స్విచ్ ఆపేసారు.